So welcome back, dear students. So this is passage 3. See, once a large number of frogs lived happily in a well. సో ఒకనొకప్పుడు ఒక వెల్లో అంటే ఒక బావి నుయ్య అంటాం కదా. సో నీరు తోడుకునేవారు ఇంతకు ముందు. సో అలాంటి బావిలో చాలా ఫ్రాగ్స్ చాలా హ్యాపీగా నివసిస్తూ ఉండేవి. వన్ డే 2 frogs గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ఫైట్. ఒక రోజు ఏం జరిగిందంటే ఆ అన్ని ఫ్రాగ్స్ లో ఒక 2 frogs కి మాత్రం ఒక చిన్న ఫైట్ జరుగుతూ ఉంది. చూడండి, ఒక 2 frogs మాత్రమే కొట్టుకుంటున్నాయి. వినండి జాగ్రత్తగా. సో ద అదర్ frogs వేర్ సపోర్టింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ సెపరేట్లీ. See, one day 2 frogs got involved in a fight. The other frogs were supporting each of them separately. సో రిమైనింగ్ మిగతా ఫ్రాగ్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రాగ్స్ అన్ని ఏం చేస్తున్నాయంటే ఈ కొట్టుకుంటున్న 2 frogs కి ఒక ఫ్రాగ్ కి కొన్ని, మరొక ఫ్రాగ్ కి ఇంకొన్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో మనం గేమ్స్ ఆడేటప్పుడు ఎంకరేజ్ చేస్తాం కదా, స్టూడెంట్ నేమ్ చెప్పి మీ ఫ్రెండ్స్ పేరు చెప్పి మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి కమాన్ అని. సో అలా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ దిస్ వే 2 group ఆఫ్ ద frogs వేర్ ఫార్మ్డ్. సో అలా ఏం జరిగిందంటే 2 groups గా ఫామ్ అయిపోయినాయి. మొత్తం ఫ్రాగ్స్ అన్ని కూడా 2 groups గా ఫామ్ అయిపోయాయి. ద ఫైట్ బికేమ్ హ్యాటెడ్. ఆ ఫైట్ ఒక 2 frogs మధ్య ఉన్న ఫైట్ కాస్త 2 గ్రూపుల మధ్య ద్వేషంగా మారిపోయింది, హ్యాటెడ్ కింద. సో వన్ డే 1 group ఆఫ్ frogs went to a snake. ఒకరోజు ఏం చేసినాయి, ఆ 2 groups లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రాగ్స్ ఒక స్నేక్ దగ్గరికి వెళ్ళి చెప్పాయి ఏమని, అండ్ సెడ్, ఇన్ అవర్ వెల్ సమ్ ఫ్రాగ్స్ హ్యావ్ బికమ్ అవర్ ఎనిమీస్. మేమున్న బావిలో కొన్ని ఫ్రాగ్స్ మాకు శత్రువులు అయిపోయాయి, ఎనిమీస్ అయిపోయాయి. ప్లీజ్ కమ్ టు లివ్ ఇన్ అవర్ వెల్ అండ్ ఈట్ అప్ ఆల్ ఆఫ్ దెమ్. మీరు దయచేసి స్నేక్ గారు, మీరు దయచేసి మా వెల్లోకి వచ్చి ఉండి మా ఎనిమి ఫ్రాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు తినేయండి అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రాగ్స్ చెప్పాయి. సో దట్ యూ విల్ గెట్ ఫుడ్ దేర్ అండ్ వీ విల్ గెట్ రిడ్ ఆఫ్ అవర్ ఎనిమీస్. దీనివల్ల మీకు బాగా ఫుడ్ దొరుకుతుంది, మాకు కూడా ఈ శత్రువుల బాధ తగ్గుతుంది అని ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రాగ్స్ చెప్పాయి స్నేక్తో. ద స్నేక్ అగ్రీడ్ టు స్టే ఇన్ దేర్ వెల్. ద స్నేక్ అగ్రీడ్ టు స్టే ఇన్ దేర్ వెల్. ఆ కప్పల బావిలో ఉండడానికి ఈ స్నేక్ హ్యాపీగా ఒప్పుకుంది. మంచిదే కదా, స్నేక్ ఆనందమే, బాగా ఫుడ్ దొరుకుతుంది, హంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. డేస్ వెంట్ బై అండ్ ద స్నేక్ స్టార్టెడ్ టు ఈట్ దేర్ ఫాగ్స్ ఆఫ్ ద ఎనిమీస్ గ్రూప్స్ ఎవ్రీ డే. సో ఏం జరిగింది, ఆ ఎనిమీ గ్రూప్ లో ఫ్రాగ్స్ ని నెమ్మదిగా ఈ స్నేక్ తినడం స్టార్ట్ చేసింది అనమాట. సూన్ ఆల్ ద ఫ్రాగ్స్ ఆఫ్ దట్ గ్రూప్ గాట్ కిల్డ్. అదర్ గ్రూప్ ఏవైతే ఉందో అదర్ గ్రూప్ లో ఉన్న ఫ్రాగ్స్ అన్ని మొత్తం చనిపోయినాయి తొందరలోనే. దెన్ ద అదర్ గ్రూప్స్ ఫ్రాగ్ లీడర్ ఆస్క్డ్ ద స్నేక్ టు లీవ్ ద వెల్. ఈ మిగిలిపోయిన గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ యొక్క లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్ ఫ్రాగ్ స్నేక్ దగ్గరికి వెళ్ళి, ఓకే నువ్వు వచ్చిన పని అయిపోయింది, మా ఎనిమి ఫ్రాగ్స్ అన్నిటిని నువ్వు తినేసావు, ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు, బయలుదేరిపోవచ్చు అని చెప్పింది. బట్ ద స్నేక్ వాజ్ హ్యాపీ విత్ ద ఫ్రీ ఫుడ్. స్నేక్ ఏమైంది, హ్యాపీ విత్ ద ఫ్రీ ఫుడ్. ఫ్రీగా ఫుడ్ దొరకడంతో బాగా హ్యాపీగా ఉంది స్నేక్. సో హీ రిఫ్యూజ్డ్ టు లీవ్ ద వెల్. సో ఆ బావిని వదిలి వెళ్ళడానికి నిరాకరించింది, నచ్చలేదు, ఇష్టపడలేదు, ఉండాలనుకుంది అక్కడే. హీ స్టేడ్ దేర్ అండ్ ఏట్ అప్ ఆల్ ద అదర్ ఫ్రాగ్స్ టు. అదే బావిలో ఉండి మిగతా గ్రూప్, అంటే ఏ గ్రూప్ అయితే ఈ పాముని తీసుకొచ్చి వెల్లో పెట్టాయో ఆ గ్రూప్ ఫ్రాగ్స్ ని కూడా మొత్తం తినేసింది. సో దిస్ ఇస్ ద స్టోరీ. See, once again I will read the passage. Please check this, okay? So once a large number of frogs lived happily in a well. One day 2 frogs got involved into a fight. The other frogs were supporting each of them separately, and this way 2 groups of the frogs were formed. The fight became heated. One day 1 group of frogs went to a snake and said, in our well some frogs have become our enemies. Please come to live in our well and eat up all of them, so that you will get food there and we will get rid of our enemies. Next, the snake agreed to stay in their well. Days went by and the snake started to eat 3 frogs of the enemy's group every day. ప్రతిరోజు 3 frogs ని తినేది. Soon all the frogs of that group got killed. Then the other group's frog leader asked the snake to leave the well. But the snake was happy with the free food, so he refused to leave the well. He stayed there and ate up all the other frogs too. Clear? So this is the passage. Please pause it,
పాస్ ద వీడియో అండ్ నోట్ డౌన్ ద ప్యాసేజ్. వీడియోని పాస్ చేసి నోట్ చేసుకోండి అన్న. నోట్ ఇట్. ఎస్, స్టోరీ అందరికీ అర్థమైందా? ఏముంది ఈ స్టోరీలో? తెలుగులో చెప్తాను వినండి. సో ఒక ఊర్లో ఒకానొకప్పుడు ఒక బావి ఉండేది. బావి, వెల్ అంటాం కదా మనం, నుయ్య, వాటర్ తోడుకునేది, అలాంటి బావి ఉండేది. ఆ బావిలో కొన్ని ఫ్రాగ్స్ చాలా హ్యాపీగా నివసిస్తూ ఉండేవి. ఒకరోజు ఎందుకో ఏమైందో తెలియదు, అన్ని ఫ్రాగ్స్లో ఒక ఫ్రాగ్కి ఇంకొక ఫ్రాగ్కి గొడవ వచ్చింది. ఓన్లీ 2 ఫ్రాగ్స్కి, వాటికి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉండి ఉంటుంది. సో గొడవ వచ్చింది. ఈ 2 ఫ్రాగ్స్ గొడవ ఆడుకుంటున్న టైంలో మిగతా చూస్తున్న ఫ్రాగ్స్ అన్నీ ఏం చేశాయంటే, కొన్ని ఫ్రాగ్స్ ఒక ఫ్రాగ్కి, ఇంకొన్ని ఫ్రాగ్స్ ఇంకో ఫ్రాగ్కి సపోర్ట్ చేశాయి. నీది కరెక్ట్ అంటే నీది కరెక్ట్ అను, లేదా మీది తప్పు అంటే మీది తప్పని, ఇలా. సో మొత్తం ఆ వెల్లో ఉన్న ఫ్రాగ్స్ అన్నీ కూడా ఒక 2 గ్రూప్స్గా మారిపోయినాయి. 2 గ్రూప్స్గా మారిపోయి ఒక గ్రూప్ అంటే మరొక గ్రూప్కి నచ్చట్లేదు, విపరీతమైన ద్వేషం కలిగింది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒక గ్రూప్ బాగా ఆలోచించి వెల్లోంచి బయటకు వచ్చి అక్కడెక్కడో దూరంగా ఉన్న ఒక పాము దగ్గరికి వెళ్ళి, ఒక స్నేక్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒకసారి మా వెల్కి రావాలి, మా వెల్లో మాకు ఒక ఎనిమీ గ్రూప్ ఉంది, సో నువ్వు మా వెల్లోనే ఉంటూ ఆ ఎనిమీ గ్రూప్స్ అన్ని ఫ్రాగ్స్ని నువ్వు తినేస్తే మాకు చాలు అని చెప్పి ఈ ఫ్రాగ్స్ అన్ని అడిగాయి అనమాట. సో ఆ స్నేక్ హ్యాపీగా ఒప్పుకుంది, ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది కదా అని వెల్లోకి వచ్చింది, ఉంది. వీళ్ళు చూపించినట్టుగానే ఆ ఎనిమీ ఫ్రాగ్స్ని చూసి రోజుకి 3 ఫ్రాగ్స్ చొప్పున తినడం స్టార్ట్ చేసింది. రోజుకి 3 ఫ్రాగ్స్ తినేసింది. అలా కొన్ని రోజుల్లోనే ఆ ఎనిమీ ఆపోనెంట్ గ్రూప్, అంటే ఆపోజిట్ గ్రూప్ ఫ్రాగ్స్ అన్ని ఫినిష్ అయిపోయినాయి. అప్పుడు ఈ రిమైనింగ్ ఏ ఫ్రాగ్స్ అయితే స్నేక్ని తీసుకొని వచ్చాయో ఆ ఫ్రాగ్స్ స్నేక్ దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఇంక బయలుదేరు అంటే ఆ స్నేక్ మాత్రం వినలేదు. ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది కదా, హ్యాపీగా ఉంది ఉంటూ ఏం చేసింది, ఏ గ్రూప్ అయితే పిలిచిందో వాళ్ళని కూడా తినడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మోరల్ ఏంటి, ఏం తెలుసుకోవాలి? ఎప్పుడు కూడా యూనిటీగా ఉండాలి. మనలో మనం గొడవలు ఆడకూడదు. గొడవలు ఆడుకుంటే ఎవరైతే గొడవలు ఆడుతారో వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఎవరైతే ఇంకొకరికి నష్టం కలిగించాలనుకుంటారో వాళ్ళకే నష్టం జరుగుతుంది. అర్థమవుతుంది? ఏం జరిగింది, ఈ ఫ్రాగ్ గ్రూప్ ఏం చేసింది, ఆ ఫ్రాగ్ గ్రూప్ని ఎండ్ చేద్దాం అనుకుంది. లాస్ట్కి ఏమైంది, ఈ ఫ్రాగ్స్ లేవు, ఆ ఫ్రాగ్స్ లేవు, మొత్తం వెల్లో ఫ్రాగ్సే లేకుండా అయిపోయినాయి. లాస్ట్కి స్నేక్ మిగిలింది. క్లియర్? సో ఇలాంటి స్టోరీస్ ఇంకా చాలా ఉంటాయి మనకి. సో ఇన్సూన్ చూద్దాము. Now let's see the question and answers here. Okay, so the first question, the fight was between whom? చూడండి ఆప్షన్స్ చూడండి అన్న. ఫైట్ ఎవరెవరికి మధ్య జరిగింది? The fight was between frogs and mice, frogs and snakes, frogs, snakes and mice. అసలు మైస్ అనే కాన్సెప్టే లేదు మనకి ఎక్కడ కూడా. సో మైస్ కాదు, ఇంకా ఫ్రాగ్స్ అండ్ స్నేక్స్. ఇక్కడెక్కడ ఫైట్ జరగలేదు. ఇక్కడ ఫైట్ జరిగింది కేవలం అమాంగ్ ఫ్రాగ్స్ మాత్రమే జరిగింది, బిట్వీన్ 2 ఫ్రాగ్స్. సో ఆప్షన్ సి. నెక్స్ట్, హూ డిడ్ ద ఫ్రాగ్స్ ఆఫ్ వన్ గ్రూప్ అప్రోచ్ ఫర్ హెల్ప్? సి, ఏ స్నేక్, ఏ క్రాబ్, ఏ క్రేన్, ఏ మౌస్. ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రాగ్స్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రాగ్స్ ఎవరిని అప్రోచ్ అయ్యాయి అని అడుగుతున్నాయి. చూడండి, హూ డిడ్ ద ఫ్రాగ్స్ ఆఫ్ వన్ గ్రూప్ అప్రోచ్డ్. అప్రోచ్ అంటే అక్కడ ఎవరిని కలిసాయి? స్నేక్ ని కదా కలిసాయి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ ఫ్రాగ్స్ డిడ్ ద స్నేక్ ఈట్ ఎవ్రీ డే? ఒక రోజులో ఆ స్నేక్ ఎన్ని ఫ్రాగ్స్ తినేది? క్లియర్ గా మనకు ప్యాసేజ్ లో మెన్షన్ చేశారు, 3 ఫ్రాగ్స్ అని. 3 అంటే ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ వన్, ద మోరల్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్. సో యునైటెడ్ వి ఫాల్, డివైడ్ వి లివ్. నెక్స్ట్, enmity on others damages you too, live and let's live, spoil others and live happily. ఈ 4గింటిలో మనకి ఏది కరెక్ట్ అవుతుంది? ఫస్ట్ ఇది చూడండి, స్పాయిల్ అదర్స్ అండ్ లివ్ హ్యాపీలీ. అదర్స్ ని స్పాయిల్ చేసి నీకు హ్యాపీగా ఉండమని ఈ ప్యాసేజ్ చెప్తుంది కాదు కదా? నో, నాట్ డి. సో నెవర్ డూ లైక్ దట్. ఓకే, ఇఫ్ యూ స్పాయిల్ అదర్స్ యూ కాంట్ లివ్ హ్యాపీలీ, రిమెంబర్ దాట్. నెక్స్ట్, లివ్ అండ్ లెట్స్ లివ్. సో మనం బతుకుదాము, అదర్స్ ని కూడా బతుకునిద్దాం. ఓకే, ఇది బాగుంది. నెక్స్ట్, ఎనిమిటీ ఆన్ అదర్స్ డ్యామేజెస్ యూ టూ. ఇది కరెక్ట్, ఇది కూడా సరిపోతుంది. చూడండి, ఎనిమిటీ ఆన్ అదర్స్ డ్యామేజెస్ యూ టూ. సో ఇతరుల మీద శత్రుత్వం పెంచుకుంటే అది నిన్ను కూడా నాశనం చేస్తుంది అని అర్థం. ఇది కూడా బాగుంది, లివ్ అండ్ లెట్స్ లివ్. నెక్స్ట్, యునైటెడ్ వి ఫాల్, డివైడెడ్ వి లివ్. సో ఇది చాలా తప్పు నాన్న. యునైటెడ్ వి ఫాల్ అంటే కలిసి ఉంటే విడిపోతాము, డివైడెడ్ వి లివ్ అంటే విడిపోతే బతుకుతామన్నా. సో ఇది తప్పు. సో నాట్ ఆప్షన్ ఏ, నాట్ ఆప్షన్ డి. బట్ ఈ రెండిట్లో లివ్ అండ్ లెట్స్ లివ్ కన్నా ఎనిమిటీ ఆన్ అదర్స్ డ్యామేజ్ యూ టు
is the perfect moral from this story. So that's why we go with option B. Okay, next, the snake refused to leave the well because he was happy with the free food. క్లియర్ గా మనకు ప్యాసేజ్ లో మెన్షన్ చేశారు. సో సరే, మీకోసం అదర్ ఆప్షన్స్ కూడా చూద్దాము. జస్ట్ ఎ మినిట్. See the fifth question. చూడండి అన్న, the snake refused to leave the well because he was happy with the free food. This is right. He had enough water to drink. No. So he had forgotten his way back. No. He liked the well and the frogs. No. The main reason is he was happy with the free food. So that's why option A is right. Okay. So ఈ 5 questions అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఎగ్జామ్లో మీరు ప్యాసేజెస్ అటెంప్ట్ చేసేటప్పుడు ప్యాసేజ్ని చాలా క్లియర్గా 1-2 సార్లు చదివిన తర్వాత అప్పుడు క్వశ్చన్స్ చదివి ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. Okay. Now, so I hope you would like to copy these questions, right? Please. Yes. Pause the video and note down the question and options. Please pause it. Next, one more thing is, so underline the difficult words in the passage. సో ఈ ప్యాసేజ్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, డిఫికల్ట్ వర్డ్స్ ఇన్ ద సెన్స్ మీరు ఫస్ట్ టైం విన్న ప్యాసేజ్లో మీరు ఫస్ట్ టైం విన్న వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేసుకోండి. వాటికి మనం మీనింగ్స్ నోట్ చేసుకోవాలి. ఓకే, ప్లీజ్ అండర్లైన్ ద డిఫికల్ట్ వర్డ్స్ ఆర్ ఐడెంటిఫై ద డిఫికల్ట్ వర్డ్స్. So these are the difficult words I found. Maybe you will think as difficult. Say, ఇన్వాల్వ్డ్ మీన్స్ పార్టిసిపేటెడ్, నిమగ్నం అయిపోవడం. క్లియర్. నెక్స్ట్, సెపరేట్లీ అంటే ఇండివిజువల్లీ, ఎవరికి వారుగా. రెఫ్యూజ్డ్ అంటే డెనీ ఆర్ రిజెక్ట్, తిరస్కరించడం. సపోర్టింగ్ అంటే హెల్ప్ చేయడం, హెల్పింగ్. ఎనిమీస్ మీన్స్ అపోనెంట్స్, దట్ ఈస్ అపోనెంట్ టీమ్ or the team which we don't like, enemies. The next one is red means clean or clear, get rid of antam kada, ala red. Next one is hatred means dislike or hate. So ivi kaakunda inkemaina difficult words unte ganaka మీరు అండర్లైన్ చేసి డిక్షనరీ యూస్ చేసి కానీ గూగుల్ యూస్ చేసి కానీ వాటి మీనింగ్స్ తెలుసుకోండి. Okay, see you in the next passage. Thank you so much. Please note down the meanings.